టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్లో రెజినా క్యాసాండ్రా చేస్తున్న సినిమాలు చాలా ప్రత్యేకం. తన సినీ కెరీర్ మొదటగా తమిళ్ సినిమాతో మొదలుపెట్టింది. లవ్లీ స్మైల్, క్యూట్ లుకింగ్, టాలెంటెడ్ హీరోయిన్గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్లో వచ్చిన హిట్స్ అండ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా తన తోటి హీరోయిన్స్తో పోటీ పడుతూ ముందుకు వెళ్తున్న హీరోయిన్ రెజినా క్యాసాండ్రా సినీ జర్నీ గురించి ఇప్పుడు తెలుసు. తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నప్పుడే 2012లో తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. 2012లో డైరెక్టర్ తాతినేని సత్య డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా శివ మనసులో శృతి SMS. ఈ సినిమాతోనే హీరోయిన్ రెజినా క్యాసాండ్రా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు సరసన హీరోయిన్గా రెజినా క్యాసాండ్రా నటించింది. ఈ సినిమాలో రెజినా శృతి అనే క్యారెక్టర్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్తో ఆకట్టుకుంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. లో డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా కొత్త జంట. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన హీరోయిన్గా రెజినా నటించింది. మొదటి సినిమా నిరాశపరిచిన ఈ సినిమా మాత్రం రెజినా కెరీర్కు చాలా హెల్ప్ అయింది. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరో అల్లు శిరీష్, రెజినా కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ మరియు సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రెజినా చేసిన సువర్ణ పాత్రకు మంచి పేరు వచ్చింది. అదే ఇయర్లో డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ కామెడీ సినిమా పవర్. ఈ సినిమాలో మాస్ మహారాజా సరసన సెకండ్ హీరోయిన్గా రెజినా నటించింది. ఈ సినిమాలో రెజినా వైష్ణవి రోల్లో అద్భుతంగా నటించింది. అప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలతో చేసిన ఈ ముద్దుగొమ్మకు ఒక్కసారిగా సీనియర్ హీరో రవితేజ సరసన ఛాన్స్ రావడం తన కెరీర్కు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ AS రవికుమార్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన రెజినా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో రెజినా చేసిన సైలు రోల్కు ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లవ్ సీన్స్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వడమే కాకుండా హీరోయిన్ రెజినాకు మంచి గుర్తింపు లభించింది. 2015 సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన రెజినా క్యాసాండ్రా సెకండ్ టైం నటించింది. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మరియు రెజినాకు మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని గువ్వా గోరింకతో సాంగ్లో సాయిధరమ్ తేజ్తో పోటీ పడి డ్యాన్స్ చేసింది. సందీప్ కిషన్, డైరెక్టర్ మహేష్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా రారా కృష్ణయ్య. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన సెకండ్ టైం రెజినా నటించింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ మరియు రెజినా మంచి హిట్ పేర్ అని అనిపించుకున్నారు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని కొన్ని సాంగ్స్లో హీరో సందీప్ కిషన్తో పోటీపడి నటించింది రెజినా. సో ఇదండి సందీప్ కిషన్ మరియు రెజినా క్యాసాండ్రా సినీ జర్నీ విశేషాలు. సినిమా ఇండస్ట్రీలో హీరోగాను మరియు హీరోయిన్గా ఆఫర్ రావడం చాలా కష్టం. వచ్చిన ప్రతి ఆఫర్ను వినియోగించుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి. ప్రతి హీరో ప్రతి హీరోయిన్కు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి చాలా కష్టాలు ఉంటాయి. ఛాన్సులు అంతా ఈజీగా రావు. కష్టాన్ని నమ్ముకుంటూ టాలెంట్తో ముందుకు వెళ్ళాలి. సో నెక్స్ట్ వీక్ ఇంకో హీరోయిన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. రీల్ అండ్ రియల్ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్.